మీరెప్పుడైనా అనుకున్నారా, మనం ఏదైనా కోరిక కోరితే కొంతకాలానికి అది నిజమవుతుంది అని? మన జీవితంలో ఏదో అజ్ఞాత శక్తి పనిచేస్తుందా అని అనిపించిందా? ఇదే అనుభవాన్ని చాలామంది యూనివర్స్తో కనెక్ట్ అయినప్పుడు ఫీల్ అవుతారు. ఈరోజు మనం తెలుసుకోబోయేది యూనివర్స్ అంటే ఏమిటి, మనం యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి, ఇది నిజంగా పనిచేస్తుందా, పురాణాల్లో దీని ఆధారాలు ఎక్కడైనా ఉన్నాయా అని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. నిజంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని అనిపిస్తే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. యూనివర్స్ అనే పదం మామూలుగా గ్రహాలు, నక్షత్రాల సమాహారంగా తీసుకుంటాం. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే ఇది అన్నిటికంటే గొప్పదైంది. యూనివర్స్ అనేది ఒక చైతన్య శక్తి, ఇంటెలిజెంట్ కాన్షియస్. ఇది ప్రకృతి, కర్మ, శక్తుల కలయిక. ఇది మనలోనూ, మన చుట్టూ ఉన్న ప్రతి దానిలోనూ ఉంటుంది. భారతీయ సనాతన ధర్మం ప్రకారం బ్రహ్మం అన్నది ఇదే యూనివర్స్ శక్తి. ఉపనిషత్తుల్లో ఈ విధంగా ఉంటుంది: ఏకం సత్ విప్ర బహుదా వదంతి, అంటే ఒకే శక్తిని వివిధ పేర్లతో పిలుస్తున్నామని. అయితే యూనివర్స్తో కనెక్ట్ అవ్వడం ఎలా అని మీకు సందేహంగా ఉండొచ్చు. యూనివర్స్తో కనెక్ట్ అవ్వడం అంటే మన మనస్సు, ఆత్మ, ప్రకృతి అన్నీ ఒకే ఫ్రీక్వెన్సీలోకి రావడం. దీనికోసం కొన్ని సాధనలు ఉంటాయి. స్టెప్ 1, రోజు కనీసం 10 నుంచి 20 నిమిషాలు మీ శ్వాసపైన దృష్టి పెట్టాలి. ధ్యానం మనలోని అల్లకల్లోల ఆలోచనలను శాంతపరిచి యూనివర్స్ ఫ్రీక్వెన్సీకి సెట్ చేస్తుంది. స్టెప్ 2, గ్రాటిట్యూడ్. ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి మీరు ఎవరికి గ్రాటిట్యూడ్తో ఉండాలో గుర్తించండి. ఇది పాజిటివిటీని పెంచుతుంది. స్టెప్ 3, క్లియర్ ఇంటెన్షన్స్. మీకు కావలసిన విషయం స్పష్టంగా ఉంటే యూనివర్స్కి క్లియర్ సిగ్నల్ పోతుంది. ఉదాహరణకు, నాకు జీతం పెరగాలనే జనరిక్ విష్ కాకుండా ఈ సంవత్సరం డిసెంబర్లో నన్ను ప్రమోట్ చేస్తారు అనే క్లియర్ ఇంటెన్షన్తో ఉండాలి. స్టెప్ 4, విజువలైజేషన్. మీరు కోరుకున్న జీవితాన్ని మీరు ఇప్పటికే జీవిస్తున్నట్లు ఊహించండి. ఉదాహరణకు, మీరు కారు కొనాలని కోరుకుంటే ప్రతిరోజు డ్రైవింగ్ చేస్తున్నట్లు ఊహించండి. స్టెప్ 5, అఫర్మేషన్స్. నేను శక్తివంతుడిని, యూనివర్స్ నా పట్ల మంచి అనుగ్రహాన్ని చూపుతుంది, నా కోరికలు సాకారం అవుతున్నాయి వంటివి రోజు పదే పదే పలకండి. మీరు యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలని అంటే ఈ 5 స్టెప్స్ పాటించాల్సిందే. ఇక లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీరు ఏమి కోరుకుంటే అదే మీ వైపుకు వస్తుంది. అంటే ఈ సిద్ధాంతాన్ని రోండా బైర్నీ అనే రచయిత ద సీక్రెట్ అనే పుస్తకంలో ప్రాచుర్యం చేశారు. అందులో ఉన్న ముఖ్యమైన అంశాలను చూస్తే, మీకు కావలసిన దాన్ని ఆలోచించండి, దాన్ని విజువలైజ్ చేయండి, దాన్ని పొందారని నమ్మండి. అప్పుడు యూనివర్స్ దాన్ని మీకు ఇచ్చేస్తుంది. యూనివర్స్ మీకు సహకరించాలి అంటే ఈ 3 స్టెప్స్ గుర్తుంచుకోండి: ఆస్క్, బిలీవ్, రిసీవ్. అయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నిజమేనా, నమ్మొచ్చా అని మీకు అనిపించవచ్చు. అయితే ఇది శాస్త్రీయంగా పూర్తిగా నిరూపించలేని విషయం. అయినా చాలామంది వ్యక్తిగతంగా అనుభవించినట్లు చెబుతారు. ఇక్కడ సైకలాజికల్ ఎక్స్ప్లెనేషన్ చూస్తే, మీరు ఒక విషయంలో నమ్మకంగా ఉన్నప్పుడు మీ మెదడు దాని చుట్టూ గమనించడం మొదలు పెడుతుంది. దీనిని రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అంటారు. ఉదాహరణకి, మీరు ఒక రెడ్ కార్ కొనాలని నిశ్చయించుకుంటే అప్పటి నుంచి రోడ్డు మీద ఎక్కువగా రెడ్ కార్లు కనిపించడం మొదలవుతుంది. ఇది యూనివర్స్ కాదు, మీరు మీ ఫోకస్ మార్చిన ఫలితం. ఇందులో సబ్ కాన్షియస్ మైండ్ రోల్ ఎక్కువగా ఉంటుంది. మీ తాత్కాలిక మానసిక స్థితిని, మీ జీవితాన్ని బలంగా ప్రభావితం చేస్తుంది. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ని నమ్మేవారు ఎక్కువగా తమ సబ్ కాన్షియస్ మైండ్ని పాజిటివ్గా ట్రైన్ చేయాలనుకుంటారు. సో యూనివర్స్ని అట్రాక్ట్ చేయడానికి 5 సింపుల్ ప్రాక్టీసెస్ చూస్తే, మార్నింగ్ గ్రాటిట్యూడ్. రోజు ఉదయం కనీసం 3 విషయాలకు కృతజ్ఞత చెప్పండి. విజన్ బోర్డ్. మీ కోరికలు చూపించే పిక్చర్ని వాల్పై పెట్టండి. డైలీ అఫర్మేషన్స్. ప్రతిరోజు 5 సార్లు మీ అఫర్మేషన్ను పలకండి. కనీసం 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి. దీనివల్ల శాంతమైన మనసుతో పాటు మీ కోరికలపైన క్లారిటీ వస్తుంది. ఇన్స్పైర్డ్ యాక్షన్. యూనివర్స్ మీకోసం సిగ్నల్ పంపినప్పుడు వాటిని పట్టుకోండి. నెగిటివ్ థింకింగ్ వల్ల యూనివర్సల్ ఎనర్జీ తగ్గిపోతుంది, కాబట్టి వీటిని తగ్గించండి. జెలసీ, కాంప్లైంట్స్ లాంటివి వదిలేయండి. సెల్ఫ్ ట్రస్ట్. మీకు మీ మీద నమ్మకంగా ఉండాలి. లెటింగ్ గో. మీరు కోరిన దాన్ని యూనివర్స్కి అప్పగించాలి. అవుతుందా లేదా అనే నెగిటివిటీ థింకింగ్ చేయొద్దు. ఇక ఫైనల్గా, యూనివర్స్ మన కోసం పని చేస్తుంది, కానీ మనం మన పని చేయకుండా కూర్చుంటే కాదు. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కోరికల మ్యాజిక్ కాదు, అది చైతన్య స్థాయిలో మార్పు. నీవు కోరినంత వరకే కాదు, నీవు నమ్మినంత వరకు వస్తుంది. మీరు నిజంగా హృదయపూర్వకంగా విశ్వాసంతో పనిచేస్తే యూనివర్స్ మీకు సహకరిస్తుంది. సో ఫ్రెండ్స్, ఏం జరిగినా బీ పాజిటివ్గా ఉండండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాలు, మన పురాణాలలో లోతైన అర్థాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి కామెంట్లో మీ అనుభవాన్ని చెప్పండి.